6 గంటలకు వస్తాం అనుకున్నాం. ఇప్పుడు 10 అయింది. మీ ఉత్సాహం మాత్రం తగ్గలా, ఉత్సాహం పెరిగింది. దారిలో కూడా చూశాను, బాపట్ల తిరగబడే పరిస్థితికి వచ్చింది. చాలా సంతోషం. నా జీవితంలో బాపట్లలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు. అంత అభిమానం, అంత ఉత్సాహం ఉంది తమ్ముళ్ళు. ఏమమ్మా చెల్లెమ్మలు సిద్ధంగా ఉన్నారా మీరు? రేపు నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేశాడా లేదా తమ్ముళ్ళు? కేసీఆర్ కూడా మనకు అన్యాయం చేశాడా లేదా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో లాలుచి పడ్డాడా లేదా? 5 సంవత్సరాలు మీరు చూశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకెవ్వరికి ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చాను. ఈ రోజు మీరు చూస్తే మా ఆడబిడ్డలు ఎక్కడ చూసినా మా చెల్లెళ్లు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ రోజు ఒక అన్నగా నేను గర్వపడుతున్నా. 1 కోటి మంది ఆడబిడ్డలు చెల్లెళ్లుగా ఉండే ఏకైక అన్నయ్య నేనే. నేను చాలా గర్వంగా ఉన్నా. అందుకే మీకోసం పసుపు కుంకుమ పెట్టాను. నేను ఒకటి హామీ ఇస్తున్నా. ఇప్పటికీ 2 విడతలు ఇచ్చాను. 2వ విడత 3వ చెక్ రేపు వస్తుంది. 4,000 రూపాయలు వస్తుంది. ఆడబిడ్డలందరూ బ్యాంకులకు పోయి మీ డబ్బులు మీరు తీసుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా మీరంతా ఆనందంగా ఉన్నారా? అన్న మాట ఇస్తే తప్పుతారా? ఏం చెప్పారు వైసీపీ వాళ్ళు? ఏం చెప్పారు? కోడికత్తి పార్టీ చెప్పింది ఇవ్వలేమని, ఇవ్వరని, చెక్కులు చల్లవని. ఈరోజు చెప్పండి వాళ్ళకు, మా అన్న మాట తప్పడు, మీ ముఖాలే చెల్లవు, చెల్లుబాటు కాని వ్యక్తులు మీరేనని వాళ్ళకి చెప్పాల్సిందిగా మా ఆడబిడ్డలను కోరుతున్నా. తమ్ముళ్ళు, నా పాదయాత్రలో ఒక మాట చెప్పాను. ముసలి వాళ్ళందరికీ పెద్ద కొడుకుగా ఉంటా, బాధ్యత నిర్వహిస్తానని చెప్పి 200 రూపాయలు పెంచను 2,000 రూపాయలు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రెట్లు భరోసా పెంచాను. ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాను, ఆత్మవిశ్వాసాన్ని పెంచాను. ఈరోజు మళ్లీ హామీ ఇస్తున్నా. తొందరలో ఈ 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేస్తున్నానని ఈ బాపట్ల సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలకి రాబోయే 5 సంవత్సరాల్లో 3 విడతలుగా 3 సార్లు పసుపు కుంకుమకి ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు రైతులున్నారు, రైతులకు న్యాయం చేశాను. ఒక రైతు బిడ్డగా రైతుల్ని ఆదుకున్నా. ఈ రోజు మీరు చూస్తే 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశా. 4వ విడత, 5వ విడత చెక్కు 7వ తారీఖున బ్యాంకుల్లో డబ్బులు వేస్తా, తీసుకోమని మా రైతులందరినీ కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు, నిన్నే రిలీజ్ చేశాను అన్నదాత సుఖీభవ. అంతకు మునుపు 1000 రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు 3,000 రూపాయలు వేశాను. 4,000 రూపాయలు మీకు ఇచ్చాను మొదటి విడతగా. 2 హెక్టార్లుంటే 15,000 రూపాయలు వస్తుంది. ఆ పైన ఉంటే 10,000 రూపాయలు వస్తుంది. రాబోయే 5 సంవత్సరాలు మీకు ఇస్తానని మరొకసారి రైతులందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మీకు నీళ్లు వచ్చాయా లేదా బాపట్లకి? ఏ నీళ్లు వచ్చాయి? ఏ నీళ్లు? గోదావరి నీళ్లు అవునా కాదా? ఎప్పుడన్నా ఊహించారా గోదావరి నీళ్లు ఇక్కడికి వస్తాయని? ఆ మధ్యలో అయితే కృష్ణా ఎండిపోయి నీళ్లు రాకుండా సముద్రం నుంచి ఉప్పు నీళ్లు మన భూముల్లోకి వచ్చాయి. ఈ రోజు నేను ఒకటే చేయగలిగాను, పట్టిసీమ పూర్తి చేశాను. గోదావరి కృష్ణ కలిపాను. 9 నెలల్లో చేశాను. ఈ కోడికత్తి పార్టీ అడ్డం వచ్చినా దూసకపోయాను తప్ప ఎక్కడా ఎదురగలేదు. దీనివల్ల మీకు లాభం వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అసాధ్యమైన పనవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నరేంద్ర మోడీ పెద్ద నాయకుడు, గొప్ప నాయకుడని, ఆయనే వస్తాడని.
నేను అడుగుతున్నా మిమ్మల్ని, నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడా లేదా? మనకు ప్రత్యేక హోదా మోసం చేశాడా లేదా? విభజన హామీల్ని మోసం చేశాడా లేదా? అలాంటి వ్యక్తి ప్రధానమంత్రికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ రోజు కూడా అమిత్ షా వచ్చాడు, మా అబ్బాయిని గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, అమిత్ షా మీ అబ్బాయి కథ ఏంటో చెప్పుతా నాయక అని అడుగుతున్నా. 16,000 రెట్లు పెరిగింది ఆయన ఆదాయం, మొత్తం దోచేసుకున్నాడు. ఆరోపణలున్నాయి, వాస్తవాలున్నాయి. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ అమిత్ షా పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పోలవరం చూశారా? ఇక్కడ ఎవరన్నా పనులు అవుతున్నాయా లేదా? నరేంద్ర మోడీ అన్నాడు పనులు కాలేదని. వాస్తవ తమ్ముళ్ళు 70% పనులు పూర్తయినాయి. సోమవారం పోలవరం, ఈరోజు జూలైలోనే పోలవరం ద్వారా గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తాం. డిసెంబర్ లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్నే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కేసీఆర్ మనకు సహకరిస్తాడు, ఆయనకు 17 సీట్లు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తుంది కాబట్టి నేను సహకరిస్తున్నానని. నమ్మతారా తమ్ముళ్ళు? మీరందరూ అడుగుతున్నా, ఏమమ్మా నమ్మతారా మీరు? కేసీఆర్ మనం తిట్టాడా లేదా? తెలంగాణ ద్రోహులన్నాడు, కుక్కలన్నాడు, పనికి మాలిన వాళ్ళన్నాడు, మన ఉలవచారణ ఎగతాళి చేశాడు, మన నాగరికతను ఎగతాళి చేశాడు. ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తి ఈ కేసీఆర్. ఎవరు డెవలప్ చేశారు తమ్ముళ్ళు హైదరాబాద్ని? సైబరాబాద్ ఎవరు డెవలప్ చేశారు? హైటెక్ సిటీ ఎవరిది? విమానాశ్రయం ఎవరు చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు చేశారు? ఎవరి కోసం చేశాను నేను? ప్రజల కోసం చేశా, మనందరి కోసం చేశా, ప్రపంచాంతరి చేశా. ఇప్పుడు కట్టుబట్టలతో మనల్ని పంపించారు, మర్యాద కూడా లేకుండా. నేను ఒకటే మీకు చెప్తున్నా, భయపడతామా మనం? అదే ఉందా మనకు? ఒక హైదరాబాద్ పోయింది కానీ 20 హైదరాబాద్ తయారు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ శక్తి మనకుంది. ఈరోజు చూడండి, మనకు నేషనల్ హైవే ఉంది. భవిష్యత్తులో సీ కోస్ట్ పక్కన బీచ్ రోడ్ తీసుకొస్తాం, 1000 కిలోమీటర్లు తీసుకొస్తాం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న అన్ని నదులను అనుసంధానం చేస్తాం. బీచ్ పక్కన రోడ్డు వస్తుంది. 20 కిలోమీటర్లకి నేషనల్ హైవేని బీచ్ రోడ్డు 2 కనెక్ట్ చేస్తాం. తమిళలో మధ్యలో పోర్టులు వస్తాయి. ఈ పోర్ట్ అనగానే మీకు గుర్తొచ్చేది వ్యాన్పిక్ సిటీ కూడా ఉంది. ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు, 28,000 ఎకరాల భూమి ఆ రోజు ఇష్టం వచ్చేది పెట్టి సిబిఐ ఎన్క్వైరీలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ భూమి కానీ మన దగ్గర ఉంటే ఈ రోజు బ్రహ్మాండంగా ఇక్కడ సిటీ డెవలప్ అయి బాపట్ల ఇవన్నీ కలిసిపోయేటి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వదిలిపెట్టను, మళ్ళా భూమి మనమే తీసుకుంటాం. తీసుకొని తప్పకుండా వ్యాన్పిక్ సిటీ డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండమైన ఇండస్ట్రియలైజేషన్ చేసే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి ఒంగోలు వరకు దీన్ని డెవలప్ చేస్తాం. ఇంకో పక్క మధ్యలో పోర్టులు కానీ ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేస్తాం. పర్యాటకాన్ని, ఇండస్ట్రియలైజేషన్కి పెద్ద ఎత్తున మనం ముందుకు పోదాం. ఇవన్నీ చేసుకుంటూనే నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చంద్రన్న బీమా 10 లక్షలు చేశాను. ఆడబిడ్డల పెళ్లిళ్లు నేనే చేస్తాను. పెళ్లి కానుక ₹1,00,000 చేశాను. ఇంకో పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ కింద ₹5 లక్షలు ఇస్తున్నాను.
మీరు ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా డబ్బులు కావాలంటే, మీ మందులు కావాలంటే ఎక్కడన్నా మీరు తీసుకుని వెసులుబాటు ఇస్తున్నా. ఇదేగా తమ్ముళ్ళు ఉన్నారు, చాలా హుషారుగా ఉన్నారు. ఎక్కడికి పోయినా తిరగబడుతున్నారు తమ్ముళ్ళు, ఆకాశానికి లేస్తున్నారు. తమ్ముళ్ళు మీతో నేనుంటా, మీకు అండగా నేనుంటా. సిబిఎన్ ఆర్మీని అభినందిస్తున్నా. నా ఆలోచన ఒకటి, యువతను అన్ని విధాలా ముందు తీసుకుపోతాను. ప్రభుత్వంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చాను. ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలు పూర్తి చేసే బాధ్యత నాది. అంతేకాదు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా మంచి శాలరీస్ ఇచ్చాం. అదే మరి ఉద్యోగ భద్రత ఇచ్చాం. భవిష్యత్తులో ఎవరైతే తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఇప్పుడు 1000 నుంచి 2000 చేశా. భవిష్యత్తులో 2000 నుంచి 3000 రూపాయలు చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాను తమ్ముళ్ళు, అది కూడా చేస్తా. మీకు ఒక గార్డియన్ గా ఉంటా, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, యువతలో రోషం రావాలి. కేసీఆర్ పెత్తనం వస్తే మొత్తం బాపట్ల ఎడారిగా మారిపోతుంది. పోలవరం నీళ్లు మనకు రావు, కృష్ణా నీళ్లు మనకు రావు. రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకని మనమందరం కూడా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, హైదరాబాద్ లో మనం అడిగాడు కేసీఆర్, మీ పెత్తనం నాకు అవసరం లేదని. నేను అడుగుతున్నా, ఇప్పుడు తెలంగాణ వాళ్ళ పెత్తనం మనకు కావాలన్న తమ్ముళ్ళు, వాళ్ళ పెత్తనాన్ని భరిస్తారా మీరు? మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి దుర్మార్గమైన పరిపాలన, ఈరోజు మనం ఇచ్చిన డబ్బులు కూడా సరిగా ఉపయోగించుకోలేని అసమర్థ కేసీఆర్ ఉంటూ మన వల్ల ఎగతాళి చేస్తాడు. అక్కడ 1000 రూపాయలే పెంచను, నేను 2000 రూపాయలు ఇస్తున్నా, 3000 పెంచుతున్నా. అక్కడ డాక్రా సంఘాలకు ఒక పైసా ఇవ్వాల, ఇప్పుడు 2 విడతలు ఇచ్చా, భవిష్యత్తులో కూడా ఇస్తానని చెప్పాను. ఆడ 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ, నేను 1,50,000 రూపాయలు చేశాను. అందుకే మిమ్మల్ని అందరినీ సమీక్షంలో బాగా చేశాం. ఈరోజు ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేసామా లేదా? బాగా ఉన్నాయా లేదా? ఇంకో పక్క ఎల్ఈడి బల్బులు పెట్టామా లేదా? మరుగుదొడ్లు కట్టామా లేదా? 1.5 సంవత్సరంలో ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తా. ఇవన్నీ ఏం కావాలో అన్ని చేసే బాధ్యత నాది. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, రెండు మనం ముందుకు తీసుకెళ్లాం. ఈ రోజు మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన మీద నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్ వీళ్ళ ముగ్గురు కలిసి దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఒప్పుకుంటామా తమ్ముళ్ళు? మనకు కూడా రోషం ఉందా లేదా? పౌరుషంగా పోరాడతామా లేదా? నేను అందుకనే ఒక మాట చెప్పాను, ఈరోజు మన వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. మొన్నే మీరు చూశారు, సుధాకర్ యాదవ్ ఇంటిపైన దాడి, అంతమరు మస్తాన్ రావు, అదే సమయంలో రామారావు, ఈరోజు ఈ జిల్లాలో నాని ఇంటిపైన దాడి. నేను అడుగుతున్నా మోడీని, ఎన్నికల సమయంలో ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఈ రోజు మా మీద దాడి చేస్తున్నావు, రేపు కూడా నీ మీద ఇదే దాడి ఉంటుంది, గుర్తుపెట్టుకోమని నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నా. అవినీతి పరుల్ని కాపలాగాస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ని కేసులుంటే వాళ్ళపైన దాడి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమ్ముడుపోయిన వ్యక్తి సాయంత్రం అయితే ఎక్కడికి పోతాడు తమ్ముళ్ళు? లోటస్ పాండ్కి పోతాడు. ఎందుకు? కేసీఆర్కి రిపోర్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేశాడో ఈ నెలలో ఆయనకి రిపోర్ట్ చేస్తే అక్కడ ఆయన గైడెన్స్ తీసుకొని కూలీ తీసుకొని మళ్ళా మన దగ్గరకు వస్తాడు. 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నాడు.
అమరావతికి అడ్డుపడాలని చూస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరు అడ్డొచ్చినా అమరావతి ఆగదు, అభివృద్ధి ఆగదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. సంక్షేమం కూడా ఆగదు. నేను మా ఆడబిడ్డలందరినీ ఒకటే కోరుతున్నా, ఒక అన్నగా, ఒక పెద్ద కొడుకుగా తల్లిదండ్రులందరినీ ఒకటే అడుగుతున్నా, కుటుంబ పెద్దగా మన ప్రభుత్వాల లాభం వచ్చే వాళ్ళందరినీ అడుగుతున్నా, యువత ఒక గార్డియన్గా అడుగుతున్నా, రైతు పెద్దన్నగా రైతులను అడుగుతున్నా, టాక్సీ ఆటో డ్రైవర్లు కానీ, ట్రాక్టర్ల డ్రైవర్లు కానీ, ఈరోజు మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాం. అనేక పనులు వాళ్ళకు కూడా చేశాను. అందరిని అడిగేది, మా ఆడబిడ్డలందరినీ అడుగుతున్నా, రేపటి నుంచి మీరు ఇంటింటికి వెళ్ళాలి. నా పేరు చెప్పి చెల్లెమ్మలు ప్రతి ఒక్కరికి వీర తిలకం పెట్టాలి. ఎన్నికల యుద్ధానికి పోతున్నాం. తెలుగుదేశం పార్టీ గెలవడం, సైకిల్ గెలవడం చారిత్రక అవసరం ఉన్నా కాదా? ఇప్పుడు అంటున్నాడు కోడికత్తి పార్టీ అంటున్నారు వాళ్ళు, ఈ ఒక్కసారి గెలిపించమని. నేను అడుగుతున్నా, ఒక్కసారని కరెంటు తీగ పట్టుకుంటారా మీరు? ఏమవుతారో పట్టుకుంటే? అలాంటి త్యాగం మనం చేస్తామా? ఒక్కసారిని విషయం మింగుతామా? ఒక్కసారిని నీళ్ళని బావులోకి దూకుతామా? ఏమైపోతామని అడుగుతున్నా. మీలో ఒక ఆలోచన రావాలి. ఎవ్వరూ చేయలేని పనులు మనం చేశాం. సంక్షేమం చేశాం, అభివృద్ధి చేశాం. మళ్లీ హామీ ఇస్తున్నా, ఎప్పుడూ పేదవాళ్లతోనే ఉంటా. మీకు ఎప్పుడు డబ్బులు సంపాదిస్తా, మళ్లీ కింది వాళ్ళకి ఎప్పటికప్పుడు పంచుకుంటూ పోతాను తప్ప ఎప్పుడు వెనకబడను. నా కష్టం మీకోసరం. నేను అడుగుతున్నా, నేను కష్టపడుతున్నాను, మీరు అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే చేతుల పైకి ఎత్తండి. నేను ఒక్కనే కష్టపడాలనా? 5 సంవత్సరాలు మీకోసరం నేను కష్టపడ్డాను. మన పిల్లల కోసరం, భావి తరాల కోసరం, మన కోసరం 5 రోజులు మీరు కష్టపడలేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. కష్టపడతారా లేదా? వైసీపీ విర్రవీగిపోతున్నారు. తెలంగాణ డబ్బులు మా దగ్గరున్నాయని, ఆ డబ్బులు పెట్టుకొని మనల్ని కొనాలనుకుంటున్నారు. ఓట్లను కొంటారంట, నాయకులను కొంటారంట, బూత్ కమిటీలు కొంటారంట. ఏం తమ్ముళ్ళు, అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరన్నా అమ్ముడు పోతే చరిత్రహీనుడైపోతారా లేదా? అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, సమయం లేదు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ బాపట్ల అభివృద్ధి చేసే బాధ్యత నాది. కుప్పంతో సమానంగా బాపట్లను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఓరగంటి రెడ్డి సామాజిక వర్గం ఉంది. చాలా వెనుకబడి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళని ప్రత్యేకంగా అభివృద్ధి చేయమన్నారు. తప్పకుండా హామీ ఇస్తున్నా. ప్రత్యేకంగా ఏం చేయాలనో అది చేసి వీళ్ళకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. సూర్యలంకలో పర్యాటక అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఆధునీకరణ చేసి డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. 200 పడకల ఆసుపత్రి కూడా పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నల్లమడ వాగు ఆధునీకరణ చేయమన్నారు. ఇది కూడా తప్పకుండా చేపిస్తానని తెలియజేస్తూ ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి, సైకిల్ కానీ. అమ్మలారా మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, మనందరి ఓట్లు. అదే మరిగా ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం గట్టిగా చెప్పాలి. ఆత్మగౌరవాన్ని 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 గెలిపిస్తారా? నమ్మకమేనా?
అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.